నమస్తే వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఇస్ మారుతి నందన్. ఈ వీడియోలో వరి నాటు వేసిన తర్వాత 15 రోజుల నుండి 25 రోజుల్లో చల్లుకోదగ్గ బెస్ట్ గ్రాన్యువల్స్ గుళికలు, వీటిని గంట మందులు అనడం జరుగుతుంది. సో ఆ గంట మందుల్లో బెస్ట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు రైతులు ఈ గ్రాన్యువల్స్ చల్లుకున్న తర్వాత కొన్ని పొరపాట్లు చేయడం జరుగుతుంది. సో అవి రైతు ఖచ్చితంగా జాగ్రత్త పడినట్లయితే మనకు ఈ చల్లుకున్నటువంటి గ్రాన్యువల్స్ బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ది బెస్ట్ గ్రాన్యువల్స్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది రైతు నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ గమనించిన అంశాలు ఏంటి అంటే, రైతు ఖచ్చితంగా నారుమడిలో 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటి అనేది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మడికి ఆ మడికి చొప్పున గండ్లు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గ్రాన్యువల్ చల్లిన తర్వాత ఒక 3 నుంచి 4 రోజుల వరకు నీళ్లు పెట్టకూడదు. మ్యాక్సిమం వారం రోజుల వరకు పెట్టకుండా ఉన్నట్లయితే ఎక్కడే విషపు నీరు అనేది అక్కడే ఇంకి ఈ మొగి పురుగు పైన లేదా ఆకుచెట్టు పురుగు పైన చాలా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది. అలాగే రైతు చేస్తున్న ఇంకొక పొరపాటు ఏంటంటే, గ్రాన్యువల్స్ చల్లిన మరుసటి రోజే మోటార్ ఆన్ చేయడం, అంటే నీటిని పెట్టడం వల్ల ఏమవుతుంది, ఒక మడిలో ఉన్నటువంటి ఆ విషపు నీరు మరొక మడిలోకి, ఆ మడి నుంచి మరొక మడికి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. దాంతో ఆ విష ప్రభావం వెళ్ళిపోవడం ద్వారా కూడా ఈ మొగి పురుగు పైన ఆ గ్రాన్యువల్స్ ప్రభావం అనేది చూపించలేకపోతున్నాయి. కాబట్టి ఈ 2 జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గ్రాన్యువల్స్ అనేది చక్కగా పనిచేసి మనకు బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ 2 విషయాలను రైతులు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, నా అనుభవంలో నేను చూసినటువంటి బెస్ట్ రిజల్ట్ గ్రాన్యువల్స్ని మీకు నేను వివరించబోతున్నాను. ఈ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, టాప్ బ్రాండ్స్ అని కూడా చెప్పొచ్చు. సో మీ అనుభవం కూడా చాలా గొప్పది. మీకు ది బెస్ట్ అనిపించినటువంటి గ్రాన్యువల్స్ను కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అది మిగతా రైతులకి మంచి ఫీడ్బ్యాక్ లాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయినటువంటి నా అనుభవం ఉన్నట్టు ది బెస్ట్ గ్రాన్యువల్స్ చూసినట్లయితే మనకి ఈ బారోజ్ అన్నటువంటిది, ఇది మనకు అదమా కంపెనీలో అవైలబుల్లో ఉంది. దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 7.5% ప్లస్ ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.25% గ్రాన్యువల్స్ రూపంలో ఇది మనకు అందుబాటులో ఉంటుంది. ఇది మనకు ప్యాకింగ్ వచ్చేసి 3 kgs రూపంలో అందుబాటులో ఉంది. దీని ధర మార్కెట్లో 880 నుంచి అప్ టు 900 వరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. మనం ఎకరానికి 3 kgల చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. ఇది మంచి రిజల్ట్ వస్తుంది. చాలామంది రైతులు కూడా దీని యొక్క ఫీడ్బ్యాక్ మనకు తెలిసిందే. అలాగే విటాకో సింజెంటా కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే థమెథాక్సిన్ 1.0% అండ్ క్లోరాంథ్రానిలిప్రోల్ 0.5% రూపంలో ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది ఎకరానికి 2.5 kg గ్రాన్యువల్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీని ధర మార్కెట్లో 950 రూపాయలు మనం చూడవచ్చు. అలాగే రిజెంట్ అల్ట్రా అనేది కూడా, ఇది కూడా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇది బేర్ కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉండేటువంటి టెక్నికల్ చూసినట్లయితే పిప్రోనిల్ 0.6% రూపంలో ఇది మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇది ఎకరానికి 4 kg చొప్పున మనం చల్లుకోవాల్సి ఉంటుంది. దీని రేటు అనేది మార్కెట్లో 550 నుంచి 600 రూపాయలకి మనకు అందుబాటులో ఉంది. అలాగే వైబ్రెంట్ పిఐ కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే థయోసైక్లియం హైడ్రోజన్ ఆక్సలేట్ 4% గ్రాన్యువల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి 5 kg చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ కూడా 5 kgs రూపంలో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మార్కెట్లో దీని ధర 800 రూపాయల వరకు మనం ఉండడం గమనించవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రోడక్ట్ కూడా మనం చెప్పవచ్చు. అలాగే కెల్డన్ 4G ధనుకా కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది. ఇది కూడా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎకరానికి దాదాపుగా 8 kgల నుండి 10 kgల వరకు చల్లుకోవాల్సి ఉంటుంది. ఇది అలాగే 5 kgల ప్యాకింగ్ రూపంలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉండడం జరిగింది. 5 kgల ప్యాకింగ్ ధర దాదాపు 550 నుంచి 600 రూపాయలు అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకు ఇప్కో కంపెనీలో కాస్తు అన్నటువంటి బ్రాండింగ్ నేమ్తో నాగార్జున 4G అని నాగార్జున కంపెనీ NSEలో కూడా ఈ ప్రోడక్ట్ అనేది మనకు అందుబాటులో ఉండడం జరిగింది. అలాగే ఫెటేరా, ఇది FMC కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉండేటువంటి టెక్నికల్ చూసినట్లయితే క్లోరాంథ్రానిలిప్రోల్ 0.4% గ్రాన్యువల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి
మనం 4 కేజీలు చొప్పున చల్లుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో దీని ధర 750 రూపాయలుగా ఉండడం జరిగింది. సో క్లోరాంతరా నీలిఫ్రోల్ టెక్నికల్ కలిగినటువంటి ఈ మందు అనేది మిగతా చాలా రకాల కంపెనీలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో అందుబాటులో రావడం జరిగింది. ఆ కంపెనీ చూస్తున్నట్లయితే లాపిడోస్ అని, ఎఫ్ఎంసి కంపెనీ అయితే ఫెటేరా అని, ఐఐఎల్ ట్రాక్టర్ సింబల్ కలిగినటువంటి కంపెనీలో మిషన్ అని, యూపీఎల్ కంపెనీలో సెంజీ అని, ధనకా కంపెనీలో కవర్ అని, పిఐ కంపెనీలో కాస్కో అని, ఇలా అన్ని కంపెనీలో ఈ టెక్నికల్ అనేది మనకు బ్రాండింగ్ నేమ్తో మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఈ మొగి పురుగును, ఆకుచుట్టు పురుగును నివారించడానికి ఈ ప్రాథమిక దశలో వచ్చేటువంటి వీటిని నివారించడానికి ఈ గ్రాన్యువల్స్ అనేది ఎంతో తోడ్పడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవి చల్లుకునేటప్పుడు రైతులు మిగతా యూరియా కానీ డిఏపితో కానీ కలిపి చల్లుకోకూడదు. విడిగా చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎకరానికి 6 నుంచి 8 కిలోల ఇసుక తీసుకొని ఇవి అందులో కలుపుకొని చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. చల్లుకునేటప్పుడు పొలంలో ఖచ్చితంగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వాటర్ ఉండేలా చూసుకోండి. అలాగే ఆ వాటర్ అదే మడిలో నిలిచి ఉండేలా ఖచ్చితంగా గండ్లు అనేది కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చల్లిన తర్వాత కొత్త వాటర్ పెట్టడం కానీ తీయడం కానీ ఒక వారం వరకు చేయకపోవడం మంచిది. ఎక్కడ నీళ్ళు అక్కడే ఇంకేలా చూసినట్లయితే మనం ది బెస్ట్ రిజల్ట్ చూడడానికి అవకాశం ఉంది. సో మీకు తెలియందేం కాదు, నాకు తెలిసినటువంటి బెస్ట్ గ్రాన్యువల్స్ను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీకు కూడా ది బెస్ట్ రిజల్ట్ అనిపించింది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అది మిగతా రైతులకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఒక నాణ్యమైనటువంటి గ్రాన్యువల్స్ను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. రైతు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ విలువైన సమయాన్ని వెచ్చించి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి బెస్ట్ గ్రాన్యువల్స్ను మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఈ విషయాన్ని ఇంకా మిగతా తోటి రైతులకు షేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.